మరి అలాగే భగవంతుడిని నమ్మి పూజిస్తే అన్నీ మంచి జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అన్నప్పుడు దేవాలయాలకి వెళ్తున్న వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి? వెరీ రీసెంట్‌గా తిరుమల క్షేత్రంలో కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం. అక్కడికక్కడే ఒక మహిళ మరణించింది. అయ్యప్ప మాల వేసుకుని శబరిమలకు వెళ్తున్న క్రమంలో ఎంతో మంది ఎన్నో యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉంటారు. మరి భగవంతుడిని నమ్మే కదా వాళ్ళందరూ వెళ్తుంది, మరి ఎందుకు వాళ్ళకి ఇలాంటివి జరుగుతున్నాయంటారు? చెప్తానండమ్మా. ఒకటి కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఒక మనిషి మరణించాలి అంటే పర్టికులర్గా ఇలాగ దేవతా సంబంధించిన వెళ్ళే రూపంలో చచ్చిపోతాడనో, లేకపోతే ఇంకో దానికి టూరిజంగా వెళ్ళే ఎక్కడికైనా చనిపోతాడనో, హార్ట్ అటాక్ వచ్చిపోతాడనో ఒక లెక్క ఉంటుంది. గుర్తుపెట్టు, అంటే ముందే రాసి పెట్టి ఉంటుంది ఒకటి. మరి దేవత దగ్గరికి వెళ్తున్నావు కదా, ఎందుకు జరగాలి అంటే ఒకటే చెప్తాను. నువ్వు ర్యాష్గా నడిపిస్తున్నావు. ఇప్పుడు తొక్కిసలాటల్లో చచ్చిపోతుంటారు, తొక్కిసలాటలు చేస్తున్నావు. దేవుడు ఎక్కడా కూడా నువ్వు ర్యాష్గా నడిపించినా చనిపోవు అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పండి, ఒకసారి చెప్పండి. నేను అనేది ఏంటంటే భగవంతుడు ఎక్కడైనా బాబు నువ్వు నన్ను చేరే క్రమంలో నువ్వు తొక్కిసలాడవు ఏమైనా అవ్వు, గుద్దేసుకోండి జనాలు, కానీ జనాలకి ఏమీ అవ్వదని ఎక్కడైనా చెప్పాడా? అంతదాకెందుకమ్మా, దేవుడికి దీపం పెట్టండి, అందులో వేలు పెట్టండి, కాలుతుందా కాలదా? దేవుడికే పెట్టాక దీపం ఎందుకు కాలుతుంది? దాని ధర్మం అదంటా నేను. ఒక ధర్మబద్ధంగా ఒక సిస్టమేటిక్గా ఒక ఇది నడుస్తుంది. దాని నడుస్తున్న దాన్ని నువ్వు వేలుపెట్టి గెలికి ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎట్లా అంటా నేను. అయితే మరి దాని ధర్మం అది జరుగుతున్నప్పుడు, భగవంతుడు రాసిన రాత ప్రకారమే జరుగుతున్నప్పుడు మరి ప్రత్యేకించి పూజలు, నవగ్రహ జపాలు, శాంతులు ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి? నేను చెప్పేది అదేనమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు, చిన్న ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఒక సంవత్సరం పాటు ఒక పిల్లవాడు చక్కగా చదివాడు, ఒక మంచి టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని, ఓకే. అక్కడికి వెళ్ళే ముందు, ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు నిద్రపోయే ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాడు. ఎగ్జామ్ రాయగలుగుతాడా? ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి? నిద్రపోయే ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాడు, పడుకుంటాడు. అవునా? అలాగే నేను అనేది ఏంటంటే ఒక్కొక్క సమయంలో మన జాతకంలో మనం చేసే మిస్టేక్ అది. మీరు స్వయంగా మీకు మీరుగా తప్పిదం చేసుకొని తొక్కిసలాటలు చేసుకొని జనాలు అంటే అక్కడ ఉండే సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇప్పుడు తిరుపతిలోనే జరిగింది, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయమ్మా. ఇప్పటికీ అయిపోవట్లేదు. మేము లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఇంకా తొక్కిసలాటలు జరుగుతాయి. ఇంకా ఒక 3-4 నెలల వరకు అనేక ప్రదేశాలు అనేక విషయాలు తొక్కిసలాటలు జరుగుతాయి. జన నష్టం ఇంకా ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోండి. తొక్కిసలాటల వల్ల ఉంది, ఇంకా ఉంటాయి గుర్తుపెట్టుకోండి, ఉంటాయి, జరుగుతాయి. అంటే ప్రిడిక్షన్ ముందు ఏది చెప్పినా జరిగినాయి. అవును, ఇన్ని సంవత్సరాల్లో చూసాం కదా. చెప్పేదానండి. నేను అనేది ఏంటంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలనేది ఫస్ట్ మనకు బుద్ధి ఉండాలి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు ఓ సినిమా టికెట్ల దగ్గర కొట్టుకుంటున్నావు అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేసు అన్న. మనం మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఆ లైన్లోకి వెళ్ళిపోయి ఓ జనాలు ఒకరి మీద ఒకరికి ఎక్కిపోయి అదొక ఆనందం, అదొక రకమైన ఫీలింగ్తో ఒకరి మీద ఒకరికి ఎక్కిపోయి అట్లా చేసేవారు. నువ్వు దేవుడి దగ్గర వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఉరుకులు పరుగులు ఒకరిని తోసేసుకొని వెళ్తూ ఉంటే దాని ధర్మం అది. అంటే ఒక మనిషి పడిపోతే వాడి మీద 10 మంది పడిపోతే చచ్చిపోవాలనేది ధర్మం. దానికి దేవుడికి సంబంధం. ఇదే తిరుపతిలో ఒక ఇన్సిడెంట్, నేను ఇప్పుడు వీడియో యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. పూలి వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోయేది ఉంటుంది చూసారా, అలా ఒక వీడియో నేను చూశాను. ఆ తాతగారు ఆ మనవాడిని తీసుకొని వెళ్తున్నాడు దారికొంట. వెళ్తూ ఉంటే ఆ అబ్బాయి ఏదో బొమ్మ అడిగాడు. తాతగారు ఏం చేశాడు, సరే ఇక్కడ నిలబెట్టి బొమ్మ కొనడానికి వెళ్ళేసరికి చిరుతుపలు వచ్చి వాడిని పట్టుకొని వెళ్ళిపోయింది. కళ్ళ ముందు చిరుతుపలు పట్టుకెళ్ళిపోయింది. అప్పుడు ఆయన అన్న ఒకటే ఒక మాట, స్వామి నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నా, మా మనవాడు కాపాడబడతాడు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో ఒక 200 మంది వచ్చారండి జనాలు. అప్పటికప్పుడు వచ్చి ఎంబడిపడి అరుపులకి కేకలకి వదిలేసి వెళ్ళిపోయింది పులి. దీన్ని ఏమంటారు మరి? నేనేమంటానంటే ఒక ధర్మం అనేటువంటిది ఉంది, ఆ ధర్మం దాన్ని తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంది, దాన్ని మీరు బ్రేక్ చేయాలని చూస్తున్నారు, అక్కడ మీరు చితికిల పడుతున్నారు. దేవుడి దగ్గర అని కాదమ్మా, వేరే దగ్గర తొక్కిసలాట ఆడితే చచ్చిపోడా మనిషి? దేవుడి దగ్గర పెట్టిన దీపంకైనా వేలు పెట్టినా కాలుతుంది, శ్మశానంలో పెట్టే దీపానికైనా వేలు పెట్టినా కాలుతుంది. మీరు మామూలుగా సిగరెట్ వెలిగించేటువంటి లైటర్తో వేలు పెట్టినా కాలుతుంది. ఎందుకంటే దాని ధర్మం, అగ్ని యొక్క ధర్మం అగ్నిది, తొక్కిసలాట యొక్క ధర్మం తొక్కిసలాటది. చచ్చిపోతారు జనాలు తొక్కిసలాడుకుంటే అనే జ్ఞానం మనకు ఉండాలి. దేవుడి దగ్గర చేసే తొక్కిసలాటకి జనం చచ్చిపోడు, బయట ఇతను చచ్చిపోవడం అనుకుంటే అది పెద్ద. అసలు నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీ ఆలోచన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్కి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? ప్రశాంతంగా టెంపుల్ మీదకి, మన కొండ మీదకి ఎక్కామంటే కొండ మీదకి అసలు చెప్పులు వేసుకొని ఎక్కకూడదు, తెలుసా మీకు? చెప్పులు కింద వదిలేసి పైకి ఎక్కాలి. సరే ఎక్కావు, ఎక్కడో పెట్టుకున్నావు, నువ్వు వెళ్ళి ఆ లైన్లో ఉన్నంతసేపు స్వామివారి నామస్మరణ చేస్తూనే ఉండాలి. ఎంత పుణ్యం వస్తుంది అనుకున్నావు ఎంతసేపు. కానీ అంతేగాని నువ్వు ఎంతసేపు పరిగెట్టుకొని వెళ్ళిపోవాలి?
ఎన్నో గంటలు గంటలు రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు మనం టైం వేస్ట్ చేసేస్తున్నాము. ఆ ఒక్క గంట సేపు నువ్వు వెయిట్ చేయలేవా? మనం తప్పు చేసి దేవుడి గుళ్ళో ఎందుకయింది, తొక్కిసలాట్లో ఎందుకయిందని వితంతవాదాలు చేసుకుంటూ తప్పుడు ఆలోచనలు చేసుకుంటే దేవుడు నవ్వుకుంటాడు, అంతకుమించి ఏం లేదు. ఆయన ఏం జాలేం చూపించడు. అరే పిచ్చోళ్ళారా మీరు ఒకరి మీద ఒకరు పడిపోయి చచ్చిపోయి నా సన్నిధిలో చచ్చిపోయాడు అంటారు ఏంట్రా అని వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా అనుకుంటాడు ఈ మాట. సో నిజంగా అది మన మానవ తప్పిదాలు. అంతే, మానవ తప్పిదాలు. దేవుడికి సంబంధం లేదు అసలు, అది దేవుడికేం సంబంధం అమ్మా దానికి. అలాగే గురుగారు నిత్యం మనం పూజల గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో అమెరికాలోనో ఇతర దేశాల్లోనో ఉన్న పిల్లల కోసం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ గోత్రనామాలతో రెగ్యులర్గా పూజలు చేపిస్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఆ పూజలకి ఫలితం ఉంటుందంటారా? ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ గోత్రనామాలు మనం ఇక్కడ చదివితే వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని నామాలు మనం లలితాహాస్య నామాల్లో ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వాలనుకోండి, ఏమంటే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఈ మంత్రం చదివించండి అని చెప్తాం. అలాంటప్పుడు ఆ పిల్లలే చదవాలి. ఇప్పుడు ఒక్కోసారి కొన్నిసార్లు ఏమవుద్ది, ఒక పర్సన్ అనారోగ్య పాలై మంచం మీద ఉన్నాడు, ఆయన గుడికి రాలేడు, పూజలో కూర్చోలేడు. అప్పుడు ఏం చేస్తారు, ఆ అబ్బాయి పేరు మీద అమ్మాయి పేరు మీద ఇంట్లో వాళ్ళు చదువుతారు. చదివి వాళ్ళ గోత్రనామాలతో చెప్పినప్పుడు వాళ్ళకి చెందుతుంది. అయితే ఎవరికి వారు చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది, ఇంకొకరు చేపిస్తే తక్కువగా ఉంటుంది. ఓకే, చాలామంది నన్ను అంటుంటారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అన్న జాతకం చూపించుకుంటారు. అమ్మ మీ అమ్మాయికి ఈ మంత్రం చదివించండి అంటే చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే, ఏమండి మా అమ్మాయికి టైం సరిపోదండి, అరగంట సేపు చేయమంటున్నారు, టైం సరిపోతుంటే ఒకటే మాట అడుగుతానమ్మా, వాళ్ళు ఏమైనా అనుకోని, అమ్మ మీరు అరగంట సేపు మీ అమ్మాయికి మంత్రం చదవడానికి సమయం లేనప్పుడు మరి పెళ్ళి ఎందుకు చేస్తున్నారని అడుగుతా. మరి కాపురం ఎట్లా చేస్తుంది? నీకు మంత్రం చదువుకోవడానికి అరగంట లేకపోతే రేపొద్దున పెళ్లి చేసుకున్నాక కాపురం ఎట్లా చేస్తుంది? అరగంట టైం లేకపోతే ఇంకెందుకు పెళ్లి చేయడం? అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు, అవునా కదా? ఎంతసేపు తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లల మీద ప్రేమతో మేమే చేసేసుకుందాం, ఆ మంత్రం ఏదో నేనే చదివేస్తాను, ఆ స్తోత్రం ఏదో నేనే చదివేస్తాను, అనవసరమైన అతిగారాబాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా, మీరు పిల్లలకు నేర్పించండి, చిన్నప్పటి నుంచి పితృదేవతలకు పెట్టేది పిల్లలకు నేర్పించండి, ఇంట్లో దేవతా విధానం పిల్లలకు నేర్పించండి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి. పిల్లలు చదువులు చెప్పాలి, ఆటలు చెప్పాలి, ఫన్ను నేర్పించాలి, ఇద్దరి మధ్య ఉండేటువంటి భార్యాభర్తల బంధం ఏంటో చెప్పాలి. ఇప్పుడు చాలామంది విడిపోవడానికి డబ్బుల కోసం మనం అనుకుంటుంటారు, సొసైటీ అంతా కమర్షియల్ అయిపోయింది, డబ్బుల వల్ల విడిపోతున్నారనో లేకపోతే ఇంకోటి ఈగో క్లాష్ అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా, 90% ఆఫ్ పీపుల్ విడిపోయేది ఇద్దరి మధ్య ఉండేటువంటి హార్మోనియస్ ఆ ఫీల్ లేకపోవడం వెళ్ళిపోతున్నారు. అంటే దీనే ప్రేమ అన్నారంటారా? ఫీల్ ఉండాలమ్మా. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని భార్య భర్తలు దాకా పక్కకు పెట్టండి, ఇక్కడికి వచ్చాము పలకరిచ్చారు, ఆ గురువుగారు బాగున్నారు, ఏంటమ్మా బాగున్నావా, ఇది ఉండాలిగా. పాయసం ఇచ్చారు, ఏదో నేను వచ్చాను, మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నారు, ఆయన పని ఆయన, కెమెరామ్యాన్ పని ఆవిడ పని ఆవిడ, మీ పని మీరు చేసుకుంటున్నారు, కూర్చున్నావు. ఈ ఎందుకు వచ్చాను నేను, ఎందుకు వచ్చాను రా ఇక్కడికి అనుకోకూడదు కదా నేను. అదే ప్రతి ఇంట్లో జరుగుతుందంట. నేను భర్త వచ్చాడు ఒక ఫీల్తో భార్య పలకరిస్తుందా, సో నేను భార్య పలకరిస్తుంది, అసలు వాడు పట్టించుకుంటున్నాడా? కళ్ళల్లో అసలు నన్ను అడిగితే ఏ భార్యాభర్త అయినా కనీసం 10 నిమిషాల కళ్ళల్లో పెట్టి ప్రేమగా చూసుకుంటున్నారా, నవ్వుకుంటున్నారా అని అడుగుతున్నా. ఇవి లేకపోవడం వల్లే విడిపోతున్నారు.